తిరస్కార భయం అంటే మనమేదన్నా అడిగినప్పుడు, మనమేదన్నా కోరినప్పుడు ఎదుటివారు తిరస్కరిస్తారు, కాదంటారు, నో చెబుతారు అనే ఒక సందేహం, ఒక భయం కొంతమంది వ్యక్తుల్ని పీడించడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళేదైనా అడగాల్సి వచ్చినప్పుడు, అడగడానికి పలు సందేహాలతో అడగకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి తిరస్కరిస్తాడేమో అని భయం. ఆ తిరస్కారం వల్ల బాధని కొని తెచ్చుకోవాలేమో, మనసు చివుక్కుమనే ఒక పరిస్థితిని తెచ్చుకోవాలేమో అనే ఆలోచనతో తమలో అనిపించే భావాల్ని ఎదుటివారికి చెప్పే పరిస్థితి కొంతమందికి ఉండని పరిస్థితి మనం గమనించాలి. తిరస్కార భయం అనేది మనసుని ఏం చేస్తుందంటే అదుపు చేసి లోపల ఉన్న భావాల్ని అంటే వ్యక్తీకరణని అడ్డుకుంటుంది. మనం ఏదైనా ఒక ప్రశ్న అడగాలన్నా, లేదంటే మనం ఏదైనా సహాయం అడగాలన్నా, లేదంటే మన దగ్గర ఏదన్నా ఉన్నప్పుడు ఎదుటివారికి పెట్టాలన్నా, వీటన్నిటికీ కూడా మనసు ముందుకెళ్ళడానికి కొన్ని సందేహాలతో ఆగిపోతుంది. ఏంటి అంటే అది తిరస్కార భయం. ఎదుటి వ్యక్తి తిరస్కరిస్తాడేమో, కాదంటాడేమో, మనల్ని లెక్క చేయడేమో, వద్దంటాడేమో. ఈ విధమైనటువంటి తిరస్కార భయంతోటి మనసు భావ వ్యక్తీకరణ ఆగిపోవడం కొంతమంది వ్యక్తుల్లో మనం చూడొచ్చు. ఎందుకు ఈ రకమైన ఆలోచన? ఎందుకు తిరస్కరిస్తారని? సరే, మీరు ఒక చోట ఏదైనా కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు మీ దగ్గరికి ఒక పరిచయస్తుడొచ్చాడు. వచ్చి మాట్లాడుకునే క్రమంలో మీరు ఏదో తినడానికి ఏదో కొనుక్కున్నారు. అది ఎదుటి వ్యక్తికి పెట్టాలి అని అనుకుంటారు. ఆఫర్ చేద్దాం అనుకుంటారు. ఆ ఆలోచన వస్తుంది. దాని వెనువెంటనే ఈ తిరస్కార భావన వస్తుంది. ఆ వ్యక్తి తీసుకుంటాడో లేదో, వద్దంటాడేమో, ఆ వ్యక్తికి ఆ తినే వస్తువు మీద ఇష్టం ఉండదేమో, నేనిది తిననంటాడేమో. ఇటువంటి సందేహాలతో మొత్తానికి ఆ ఎదుటి వ్యక్తికి పెట్టాలనే ఆలోచన ఆగిపోతుంది అక్కడితో. ఆ తిరస్కార భయం అక్కడ మనిషిని వ్యక్తీకరణకి కానీ, లేదంటే ఒక మంచి పనికి కానీ అడ్డుపడే అవకాశం ఉంది. తిరస్కార భయం. ఈ తిరస్కార భయం నుంచి మనం బయటపడి తీరాలి. లేకపోతే ఆ జరిగిన సంఘటన ద్వారా ఆ తిరస్కార భయం అనేది ఆ జరిగిపోయిన సంఘటన తర్వాత మనసుని బాధపెడుతూ ఉంటుంది. అయ్యో! అడిగితే బాగుండేదేమో, నా చేతిలో ఉన్నది చూశాడేమో, పెట్టలేదని అనుకుంటాడేమో, కనీసం ఆఫర్ చేయలేదని అనుకుంటాడేమో. ఇటువంటి భావాలు కూడా తర్వాత బాధపెట్టే అవకాశం ఉంది. అతను అక్కడ ఆఫర్ చేసుంటే ఈ ఈ తిరస్కార భయాన్ని పక్కన పెట్టి అతను ఆఫర్ చేసుంటే అవతల వ్యక్తి తీసుకుంటాడో లేదు అన్న సందేహాలు పక్కన పెట్టి ఆఫర్ చేసున్నట్లయితే తీసుకోవచ్చు. లేదా అతని సహజ గుణంతో, అంటే అతనికి ఆ వస్తువు ఆ వ్యక్తి తినని పరిస్థితి ఉండొచ్చు, నచ్చని పరిస్థితి ఉండొచ్చు, లేదంటే అప్పుడు తినాలని అనిపించకపోవచ్చు, అంటే అలా తినాలని అనిపించకపోవచ్చు. ఏవైనా అతనికి స్వయంగా ఏ ఆలోచనలు వస్తాయో దాని ప్రకారం స్పందించడం అనేది జరుగుతుంది. అది తిరస్కారంగా మనం తీసుకోవడానికి వీల్లేదు. మనం పార్క్‌కి వెళ్ళినప్పుడు ఏదో కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు తెలిసిన వాళ్ళు కనిపిస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మనం కొంత ఆఫర్ చేయటం అనేది సహజంగా చేసినట్లయితే ఆ వ్యక్తి తీసుకోవచ్చు, తీసుకోకపోవడం అన్నది ఆ వ్యక్తి ఇష్టం తప్ప, మనం దాన్ని పర్టిక్యులర్‌గా తీసుకోవడం అనేది ఇక్కడ సరిగా ఉండదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఆ వ్యక్తి యొక్క ఇష్టాలని గూడా, ఆ వ్యక్తి యొక్క పద్ధతుల్ని గూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. కొన్ని నియమాలుంటాయి, కొన్ని పడని వస్తువులుంటాయి, కొంతమంది సమయాలుంటాయి. ఇవన్నీ బట్టిని కూడా వాళ్ళు నో చెప్పే అవకాశం ఉంది. మనం అడిగిన వెంటనే వాళ్ళు అంగీకరించాలనే
ఒక ఆలోచన కూడా అది కరెక్ట్ కాదు. మనం ఆఫర్ చేయటం వరకే మన పని. మనం ఏదన్నా వస్తువు కొనుక్కున్నాం, తినే వస్తువు, అది వ్యక్తి కనిపించాడు, మనం ఆఫర్ చేయటం అనేదే మన పని. అవతల వ్యక్తి పరిస్థితుల ప్రకారం దాన్ని నో చెప్పచ్చు, ఎస్ చెప్పచ్చు. అది అది మనం ఊహించలేం. మనం దాన్ని ఆధారపడి మనం మన భావ వ్యక్తీకరణని ఆపుకోకూడదు కూడా. ప్రధానంగా దీనికి ముందుగా మనం ఆలోచించవలసిన ఈ తిరస్కార భయం అనేది కొంత ఉండడం కారణంగానే మనం ఆఫర్ చేయలేకపోయాం అనే విషయాన్ని గమనించాలి ఇక్కడ. అయితే ఒకటి, అవతల వ్యక్తి యొక్క ఇష్టాల ప్రకారమే నో చెప్పడం కానీ ఎస్ చెప్పడం కానీ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి ఇక్కడ. అలాగే మనలో ఆ తిరస్కార భయాన్ని కూడా మనం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎదుటి వ్యక్తి తిరస్కరిస్తాడేమో అన్న భయానికి కూడా బాల్యంలోనే పునాదులు ఉంటాయి. ఎందుకంటే పెరిగిన వ్యక్తి యొక్క పద్ధతులన్నీ, మానసిక ఆలోచనలు, సందేహాలు ఇవన్నీ కూడా మొత్తం మనస్తత్వం, వ్యక్తిత్వం అంతా కూడా బాల్యంలో జరిగే సంఘటనల మీదే ఆధారపడి ఉంటుంది. దాన్ని జయించగలిగితే పర్వాలేదు, కానీ అది జయించే పరిస్థితి బాగా తక్కువ. అదే మనస్తత్వంతో కొనసాగడానికే ఎక్కువగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఓ పక్క బాధ ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే సాధారణ బాధని భరిస్తూ ఉండడానికే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది బాగా తీవ్రమైనప్పుడే దాన్ని పట్టించుకుని కొంత జయించాలనే ఆలోచన వస్తుంది. ఒక 50% భయాన్ని, 1% బాధని భరిస్తూ ఉండడమే ఎక్కువ మంది వ్యక్తుల్లో మనం గమనించవచ్చు. చేత ఇక్కడ ఈ తిరస్కార భయం అనేది బాల్యంలో పునాదులు ఉంటాయని చెప్పుకున్నట్లయితే, అక్కడ చిన్నప్పుడు తల్లిదండ్రులు తిరస్కారం వలన ఆ భయం ఏర్పడి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే చిన్నప్పుడు ఎవరైతే ఈ తిరస్కార భయంతో బాధపడుతున్నారో వాళ్ళు ఎక్కువ తిరస్కారాన్ని బాల్యంలో ఎదుర్కొని ఉండొచ్చు. ఆ తిరస్కార భయం యొక్క బీజాలు అక్కడ పడి అది పెరుగుతూ వ్యక్తితో పాటు కొనసాగుతూ ఉండొచ్చు. ఏదైనా చెప్పినప్పుడు పెద్దలు కాదనడం, ఏదైనా చేసినప్పుడు విమర్శించడం, ఈసడించుకోవడం, చులకనగా చూడడం, తక్కువగా చూడడం, పేర్లు పెట్టడం, విమర్శించడం. అక్కడ ఇవన్నీ పెద్దలు చేసినట్లయితే పిల్లల్లో తమ క్రియేటివిటీ ఏదైనా ఉన్నట్లయితే అది చేయదలుచుకున్నప్పుడు ఇటువంటి సందేహాలు వస్తాయి. మనం ఇది చేస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఏమైనా తిడతారేమో అని చెప్పి అక్కడే చేయకుండా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ తిరస్కార భయం అనేది జీవితకాలం కొనసాగే అవకాశం కూడా ఉంది. అంచేత పెద్దలు కూడా పిల్లల యొక్క మానసిక వాతావరణాన్ని గమనిస్తూ పెంచాల్సి ఉంటుంది. వాళ్ళలో ఈ భయాల్ని నాటకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైనా సొంతగా చేస్తున్నప్పుడు అది దానిలో ఎంతవరకు ప్రయోజనం ఉన్నది గమనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ తీసి పాడేద్దాం, ప్రతిదీ పక్కన పెట్టేద్దాం, ఈ చిన్న పనులు పెద్ద ఏముంది, ఇటువంటి విమర్శ తగదు. ఆ వయసుకి ఆ పని చేయటం అనేది మెచ్చుకుని తీరాలి. అయితే చాలా తక్కువ మందిలో ఈ గుణం ఉండొచ్చు. కానీ తక్కువ మంది ఎవరైనా ఒకళ్ళు బాధపడుతూ జీవించడం అనేది తగదు కాబట్టి పేరెంట్స్ ఇక్కడ గమనించుకు తీరాలి. పిల్లల యొక్క క్రియేటివిటీని, వాళ్ళ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, వాళ్ళ స్వీయ గుణాలని ఎంతవరకు మనం తిరస్కరిస్తున్న విషయాన్ని పెద్దలు గమనించాలి. ఎందుకంటే ఆ తిరస్కారం అక్కడితో జీవితకాలం కొనసాగే అవకాశం ఉంటుంది, బాధిస్తే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఎదగకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినా తిరస్కరిస్తామన్న భయం ఎక్కడికి వెళ్లకుండా చేయొచ్చు. ఇంట్లోనే మగ్గిపోయేలా చేయొచ్చు. ఎవరి దగ్గర నోరు తెరిచే పరిస్థితి లేకపోవచ్చు. ఎందుకంటే తిరస్కార భయం. ఎదుటివారి కాదంటారేమో, నో చెప్తారేమో, మనల్ని అంగీకరించరేమో, ఈ భయం కొనసాగుతూ ఉంటుంది. దానిపై ఓడించే ప్రయత్నం చేయలేదు కాబట్టి. అంచేత అప్పుడు ఏర్పడినటువంటి ఆ తిరస్కార భయం అనేది జీవితకాలం కొనసాగుతూ ఉంటుంది. అదే ఏ వయసుకి సంబంధం లేకుండా మనల్ని బాధించే అవకాశం ఉంది. కాబట్టి సమస్యను గుర్తించడం అనేది ప్రాథమికం కాబట్టి ముందు మనకి ఆ తిరస్కార భయం ఉన్నది అనుకున్నట్లయితే, ఎప్పుడైనా అలాంటి సంఘటనలు మనం గమనించినట్లయితే ఒక్క సంఘటన చాలు మన మనస్తత్వాన్ని చెప్పడానికి. ఆ ఒక్క సంఘటన మనం గమనించి దాన్ని సీరియస్గా తీసుకుని మనలో తిరస్కార భయం ఉంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేద్దంటే ఏ మానసిక సమస్యకి కూడా
పిల్లవాడి బాధ్యత తక్కువ, పిల్లవాడి నిమిత్తం తక్కువ, వాడేం నేర్చుకోడు. ఎదిగి మానసిక సమస్యలు ఎవరో మిగిలిన పిల్లల దగ్గర నేర్చుకోవాలి. అది చిన్నప్పుడు బాల్యంలో రావాల్సిందే పేరెంట్స్ ద్వారా. కాబట్టి తను స్వయంగా అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. తిరస్కార భయాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. ముందుగా దాన్ని విశ్లేషించుకోవాలి. ఇప్పుడు జరిగిన సంఘటన మనం చూసినట్లయితే, ఇప్పుడు దాన్ని ఆ వ్యక్తి అడిగినప్పుడు, తను తింటూ ఉన్నాడు, ఎదురు వ్యక్తి వచ్చాడు, ఆఫర్ చేశాడు. అంటే తిరస్కరించే భయాన్ని అధిగమించి ఆఫర్ చేశాడు. ఇప్పుడు అంగీకరించలేకపోవడం అవతల వ్యక్తి యొక్క ఇష్టం తప్ప, తిరస్కరణ కేవలం ఇతను స్వయంగా తీసుకోవడానికి కారణం ఇతని తిరస్కార భయం వల్లే. అలాగా అదే పార్కులో ఆ వ్యక్తి వెడుతున్నప్పుడు ఆఫర్ చేశాడు. ఆ వ్యక్తి లేదండి ఇప్పుడు తిననో లేదంటే ఇవి తిననో చెప్పాడు. ఓకే, అది అక్కడితో ఫుల్ స్టాప్. మాట్లాడి వెళ్ళిపోయాడు. మరో వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి కూడా ఆఫర్, ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఇక్కడ మనం గమనించాల్సి అవతల వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలు కూడా ఇందులో పాత్ర వహిస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంచేత ఒక తిరస్కారంతో ఆగిపోయి అవతల వ్యక్తి దగ్గర మళ్ళీ ఇతను కూడా తిరస్కరిస్తాడన్న భయం కూడదు. అదే తిరస్కార భయం. దాన్ని ఓవర్కమ్ చేసి తీరాలి. అంటే ఈ తిరస్కార భయం అనేది కేవలం బాల్యంలో చిన్నప్పుడు తల్లిదండ్రులు అనే ఇద్దరి దగ్గర ఏర్పడింది కాబట్టి దాన్ని మనం తీవ్రంగా తీసుకోకుండా మనం సమస్యను గుర్తించిన తర్వాత అందరూ వ్యక్తులు అలా ఉంటారనే విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు అదే వ్యక్తి పార్కులో పెడుతున్నప్పుడు ఒకరికి ఆఫర్ చేశారు, నో చెప్పారు, అది అతని ఇష్టం. రెండో వ్యక్తికి ఆఫర్ చేశాడు, అతను తీసుకున్నాడు, అది అతని ఇష్టం. ఇంచేత ఆఫర్ చేయటం వరకు అనేది తిరస్కారం అనేది తిరస్కారంగా తీసుకోవడానికి వీల్లేదు. అది తిరస్కారం కాదు. అది అవతల వ్యక్తి యొక్క దీన్ని బట్టి కూడా ఉంటుంది. నీకు భయం వలన నీకు అలా అనిపించి ఉండొచ్చు. అయ్యో నేను తీసుకోలేదు, ఇంకెవరు తీసుకోరు, ఇటువంటి ఆలోచన కూడదు. ఇంచేత తిరస్కార భయాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మనం ఏదైనా చేయదలుచుకున్నప్పుడు చేసి తీరాలి. అంగీకరించకపోవడం అనేది అది ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంగా కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా మనం మానవలసింది మన తిరస్కార భయాన్ని. దానికి తెలుసుకోవాల్సింది అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టము. మనం ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఆ వ్యక్తి తీసుకోపోవడం అతని ఇష్టం అని గమనిస్తే మనలో ఉన్నటువంటి తిరస్కార భయం తప్పనిసరిగా పోతుంది. ఆ తిరస్కార భయాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, తీసేసామో, చక్కగా మనం ప్రశాంతంగా ఉండి ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు.